ఇరాన్లో ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి అండ్ మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నిరసనలు హింసాత్మకంగా సైతం మారుతున్నాయి. ఇప్పటికే 10 మంది వరకు మృతి చెందారు. అయితే ఈ ఆందోళనలు ఇరాన్ భవిష్యత్తును అసలు ఎలా మార్చిపోతున్నాయి? ఈ ఆందోళనల్లో అమెరికా జోక్యం ఉందా? ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలకడాన్ని ఎలా చూడాలి? దీని గురించి మాట్లాడతాం. సో సార్, ఇంతలాగా ఆందోళనలు పెరగడాన్ని ఎలా చూడాలి అంటారు? అండ్ ఇది అక్కడున్న ప్రభుత్వానికి ఒక ఎండ్ కార్డ్ వేసే ఒక అవకాశం ఉందనుకోవచ్చా? అక్కడ ప్రజల్లో రగులుతున్న ఫైర్ ఏదైతే ఉందో దాని గురించి మీరు ఏమంటారు సార్? అంటే ఇరాన్లో ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళుగా ఇరాన్ ప్రజలు అక్కడున్న ఇస్లామిక్ రెజీమ్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సో మీకు 2022లో మాషా అమేనీ అనే 22 ఇయర్ అమ్మాయి హిజబ్ సరిగా ధరించలేదని చెప్పి ఇరాన్ మొరాలిటీ పోలీస్ ఆమెను అరెస్ట్ చేసి కస్టడీలో టార్చర్ చేస్తే ఆమె చనిపోయారు. దానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు దేశమంతా జరిగాయి. అయతుల్లాను విమర్శిస్తూ కూడా సుప్రీం రిలీజియస్ లీడర్ ఇరాన్లో ఎవరూ ఆయన ప్రశ్నించలేరు. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కూడా ఈ సుప్రీం రిలీజియస్ లీడర్ కింద పనిచేయాల్సిందే. అలాంటి అయతుల్లాకు వ్యతిరేకంగా కూడా ప్రజలు తిరగబడ్డారు. ఇరాన్లో ఆ చరిత్ర కూడా ఉంది మీకు. అందువల్ల ఇప్పుడు కూడా ప్రజలు తిరగబడుతున్నారు. డెత్ టు ద డిక్టేటర్ అని చెప్పి నినాదాలు కూడా ఇస్తున్నారు. అయితే అప్పుడేమో ప్రభుత్వానికి ఒక అడ్వాంటేజ్ ఏముండే అంటే కన్జర్వేటివ్ ముస్లిం సొసైటీని తన వైపు ఉంచుకోవటానికి అవకాశం వచ్చింది. చూడండి, రిలీజియస్ ప్రాక్టీసెస్ మన షరియా లాను ఉల్లంఘిస్తున్నారని. ఇప్పుడేమో ఇది మతపరమైన అంశం కాదు, ఇది ఎకనామిక్ అంశం. అంటే ఎకనామిక్ గ్రోత్ రేట్ -2.8% అయిపోయింది. మీకు ఇరాన్ కరెన్సీ ఘోరంగా పడిపోయింది. $1కు ఈ వీక్లో స్టార్టింగ్లో 14 లక్షల ఇరాన్ రియాల్స్కి పడిపోయింది. ఇన్ఫ్లేషన్ 40%, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 72%, హెల్త్ అండ్ మెడిసిన్ 50% ఇన్ఫ్లేషన్. దేశంలో అంతటా పవర్ షార్టేజు, తీవ్రమైన కరువు వల్ల వాటర్ షార్టేజు. సో దశాబ్దాల అమెరికన్ శాంక్షన్స్ వల్ల ఇరాన్ ఎకానమీ కంప్లీట్గా కొలాప్స్ అయింది. అందువల్ల 2022 తిరుగుబాట్లను మతం అడ్డం పెట్టుకొని షరియాలాను చూపి అయతుల్లా ఖమేనీ నాయకత్వంలోని ఇస్లామిక్ మతచాంతసవాద ప్రభుత్వం బతికి బట్టగట్టచ్చు. కానీ ఇప్పుడు ప్రజలు ఎకనామిక్ ఇష్యూస్ పైన తిరగబడుతున్నారు. అయితే ఇరాన్ ప్రెసిడెంటే చెప్పాడు, మన అమెరికాను నిందించే లాభం లేదు, ఈ సమస్యలకు మనమే కారణము, మనం పరిష్కరించుకోవాలని ఓపెన్గా ఒప్పుకున్నాడు. సో ప్రత్యర్థైన అమెరికా ఉపయోగించుకోవచ్చు, కానీ ఇరాన్లో పరిస్థితులకు కారణం వారు. ఆ పరిస్థితులకు కారణమైనప్పుడు అమెరికా దాన్ని సహజంగానే అమెరికా ఏంటి, ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటే అందరూ ఉపయోగించుకుంటారు. సో అందువల్ల మీకు షేక్ హసీనాది అదే జరిగింది కదా. షేక్ హసీనా సెక్యులర్ లీడరే కావచ్చు, కానీ చాలా అన్డెమోక్రటిక్గా రూల్ చేసింది. అన్డెమోక్రటిక్గా రూల్ చేసే వరకు ఆమెకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. తిరుగుబాటులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్న ఇస్లామిస్ట్ శక్తులు ఆర్గనైజ్డ్గా ఉండే వరకు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి వారు బలపడ్డారు ఇవాళ. సో అందువల్ల మీకు ఇక్కడైనా ఇరాన్లోనైనా మీకు బయట వాళ్ళు ఉపయోగించుకున్న అమెరికా ఉపయోగించుకున్నట్టు దానికి ఇరాన్ స్వయంకృత అపరాధం కదా. సో దానికి అమెరికా వార్ ఆన్ ఇరాన్, ఎకనామిక్ వార్ ఆన్ ఇరాన్ ఒక కారణం కాదని ఎవరు అనడం లేదు. సో ఇజ్రాయెల్కి మధ్య అయితే ఇప్పుడు ఇరాన్ బాగా బలహీనపడి ఉంది కనుక గ్లోబల్ సిచ్యువేషన్ కూడా ఇరాన్కు వ్యతిరేకంగా ఉంది, రీజనల్ సిచ్యువేషన్ ఇరాన్కు వ్యతిరేకంగా ఉంది. ఇరాన్ అనుకూల శక్తులు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, ప్రతిఘటన కూటమి. ఆ చుట్టూ ఉన్న హిజ్బుల్లా, హమాస్, హూతీలు, సిరియాలో బషర్ ప్రభుత్వం పతనము. సో ఇరాన్ ఫ్రెండ్స్ అంతా దెబ్బతిన్నారు. అందువల్ల ఇది అప్రాప్రియేట్ టైం అని అమెరికా భావించినట్టుంది. ఇతర అరబ్ దేశాలకు ఇరాన్కు కూడా పడదు. సో ఒక ఇజ్రాయెల్తోనే కాదు, ఇరాన్కు సౌదీ అరేబియాతో పడదు, ఇతర అరబ్ దేశాలతో పడదు. షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇరాన్ షియా కంట్రీ, సౌదీ అరేబియా ఇవన్నీ సున్నీ కంట్రీస్. సో అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్లన్నింటినీ అమెరికా తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. అట్ ద సేమ్ టైమ్ సార్, ఈ ఏదైతే పడిపోతున్న కరెన్సీ వాల్యూ ఉందో దానికి సంబంధించి ఎకనామిక్గా కూడా వీళ్ళు పోట్లాడుతున్నారు కాబట్టి ఎకనామిక్గా మళ్ళీ స్ట్రెంథెన్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకు ఉన్నాయి అనుకోవాలంటే వాళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎంత టైం పడుతుంది, సో దాని పరంగా కూడా ఇటు వరల్డ్ వైడ్ డిస్కషన్స్ మనం చూస్తున్నాం. సో దాని గురించి మీ విశ్లేషణ ఏంటి సార్?
అంటే ఎంత టైం పడుతుంది అనేది నేను లెక్కలే చెప్పలేను. కానీ మీకు అమెరికా శాంక్షన్స్ ఉన్నంత కాలం ఇరాన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే ఇరాన్ ఆయిల్ ట్రేడ్ పైన కంప్లీట్ ఎంబార్గో ఉంది. ఇప్పుడు ఒకప్పుడు భారతదేశము టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి చేసుకునేది. ఇండియాకు ఇరాన్కు మధ్య రూపీ రియాల్ అగ్రిమెంట్ కూడా ఉండే, అంటే మనం రూపాయల్లో చెల్లించేవాళ్ళం. దానివల్ల ఇరాన్ మన దగ్గర నుంచే వాటి వస్తువులు కొనాల్సి వచ్చింది. కానీ అమెరికా ఒత్తిళ్ల మేరకు మనం 10% నుంచి 0కి తగ్గించుకున్నాం. అలాగే చబహార్ పోర్ట్లో ఇండియా ఇన్వెస్ట్ చేసింది. చబహార్ పోర్ట్ మనకు చాలా కీలకం, ఎందుకంటే పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్కు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కు లింక్ అది. సో ఆ చబహార్ పోర్ట్ను అమెరికా మొదట్లో మనకు వేవర్ ఇచ్చింది, అంటే మినహాయింపు శాంక్షన్స్ నుంచి. ఇటీవల ట్రంప్ ఆ శాంక్షన్ నుంచి మినహాయింపును కూడా తొలగించారు. సో అందువల్ల దాంతో ఇండియా ఇరాన్కు చాలా మిత్రదేశం అయినా కూడా ఇండియా ఏం చేయలేకపోయింది. ఒక చైనా మాత్రమే ఇరాన్ నుంచి ఆయిల్ కొంటోంది. అందువల్ల అమెరికన్ క్రిప్లింగ్ శాంక్షన్స్ను ఎదుర్కొని నిలబడడం అనేది సులభమైన అంశమే కాదు. అందువల్ల హౌ విల్ ఇట్ డూ అనేది చూడాలి మనం. ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో సార్, ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న ఇంపాక్ట్, ఇరాన్లో ఇంపాక్ట్ ఇంకా వేరే కంట్రీస్ మీద కానీ ఎకనామీస్ మీద కానీ పడే అవకాశం ఉందనుకోవాలా? అండ్ అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకోవాలి సార్? అంటే ఇప్పుడు వెస్ట్ ఏషియాలో మీకు ఇరాన్లో జరుగుతున్న పరిణామాలు ఎంటైర్ వెస్ట్ ఏషియన్ రీజన్ డీస్టెబిలైజ్ చేస్తాయి. ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా ఎండ్ కాలేదు. రష్యా ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్. దాంతో ఇప్పుడు రష్యాలో గందరగోళం ఉంది. మీకు ఆల్రెడీ వెనిజులా ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్. వెనిజులాలో అమెరికా జోక్యం చేసుకుంది, చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మిడిల్ ఈస్ట్లో యమన్, సౌత్ యమన్లో సౌదీ అరేబియాకు యుఏఈకి మధ్యనే విభేదాలు మొదలయ్యాయి. సౌత్ యమన్ ఇండిపెండెంట్ కంట్రీగా ప్రకటించుకుంది. తాజాగా 2 ఏళ్లలో ట్రాన్సిషన్ పీరియడ్గా సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ సౌత్ యమన్ అనే దేశాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్న, దీని పేరు సదరన్ అరేబియా అనే పేరు కూడా ప్రకటించారు. ఆల్రెడీ ఇజ్రాయిల్కు అరబ్ దేశాలకు మధ్య ఘర్షణలు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఇరాన్లో కనుక అయతుల్లా ప్రభుత్వం పడిపోతే ఆహ్వానించాల్సిందే. అదేమి గొప్ప ప్రభుత్వం నేను అనను, కానీ అక్కడ ప్రజలు తిరగబడి ఆ ప్రభుత్వాన్ని కూలిస్తే నాకే అభ్యంతరం లేదు. కానీ అమెరికా జోక్యంతో కూలిస్తే మళ్ళీ ఏం జరుగుతుంది? తాలిబాన్లను కూల్చి 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ తాలిబాన్లకే ప్రభుత్వం అప్పచెప్పి అమెరికా వెళ్ళిపోలేదా? తాలిబాన్లు ఏమైనా మారారా? తాలిబాన్లతో ఇవాళ భారతదేశం మోడీ ప్రభుత్వం కూడా సంబంధాలు పెట్టుకునే పరిస్థితి నెట్టివేయబడ్డాం. సో రేపు ఇరాన్లో కూడా ఏం జరుగుతుంది? ఖమైనీ పడిపోతే ఇంకా అంతకన్నా దుర్మార్గుడు పుట్టుకొస్తారు. మీకు ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఉన్నంతకాలం అల్ఖైదా ఎంటర్ కాలే. సద్దాం హుస్సేన్ పతనం అయ్యాడు, అల్ఖైదా ఎంటర్ అయింది. ఆ తర్వాత అల్ఖైదాను దెబ్బతీస్తే ఐసిస్ లాంటి ప్రమాదకరమైన శక్తులు ఎమర్జ్ అయ్యాయి. అందువల్ల ఇరాన్లో రేపు అమెరికా ఆపరేషన్ విల్ క్రియేట్ ఎ మచ్ బిగ్గర్ ప్రాబ్లం ఫర్ అమెరికా. మీరు చూస్తుండండి, ఆఫ్ఘనిస్తాన్లో ఇదే జరిగినప్పుడు 20 ఏళ్ళ కింద మాలాంటి వాళ్ళని చెప్తే ఆఫ్ఘనిస్తాన్ అమెరికాని ఏం చేస్తుంది, తాలిబాన్లు అమెరికాని ఏం చేస్తారు, చెట్టుకు పుట్టకు పారిపోయారు, గుట్టలలో దాక్కున్నారు అన్నారు. కానీ ఏం జరిగింది? 20 ఏళ్ళ కింద మేము ఏం చెప్పామో అదే నిజమైంది కదా. ఇప్పుడు రేపు ఇరాన్లో కూడా అదే జరుగుతుంది. చూడండి మీరు, అమెరికా తీవ్రమైన ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇరాక్లో కూరుకుపోయింది, ఆఫ్ఘనిస్తాన్లో కూరుకుపోయింది, ఇప్పుడు వెనిజులాలో కూరుకుపోయింది, ఇరాన్లో కూడా కూరుకుపోతుంది. ఇదివరకు ట్రంపే అన్నాడు, ఈ వై షుడ్ అమెరికా పే ఫర్ దిస్ బ్లడీ వార్స్ అని. ఇప్పుడు మరో వార్ ఫ్రంట్ అమెరికా తెరుచుకుంటే ఇక అమెరికా ఇష్టం అది.